అంగన్వాడీలు. మరింత సమాచారం మా ప్రతినిధి మురళీకృష్ణ అందిస్తారు. అంగన్వాడీల నిరసనలు రోజు రోజుకు తీవ్రతరం అవుతూ ఉన్నాయి. నేపథ్యంలో వాళ్ళ నిరసనలు తెలియజేస్తూ మంత్రుల నివాసాన్ని ముట్టడించే కార్యక్రమానికి కూడా వాళ్ళ శ్రీకారం చుట్టారు. దీనికి సంబంధించి ఈ రోజు ఇప్పటికే చాలా వరకు మంత్రులు కలిసి వాళ్ళ విన్నపాలు అందజేయాలనుకున్న తరుణంలో దీనికి సంబంధించి ఈ రోజు నెల్లూరు జిల్లాలో ఉద్రిక్త వాతావరణం పరిస్థితిని మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. ఇప్పటి వరకు చూసాం ఆ మహిళలంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి న్యాయం జరగాలి, వాళ్ళ డిమాండ్లు నెరవేర్చాలనే ఉద్దేశంతో ఇప్పటికే అంగన్వాడీలు వాళ్ళ ఉద్యమాన్ని తీవ్రతం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రుల నివాసాలకు వెళ్లి వాళ్ళ విన్నపాలు కూడా చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మురళీకృష్ణ అడిగి తెలుసుకుందాం. అయితే మురళీకృష్ణ, ఓవరాల్ గా అంగన్వాడీలు అయితే వాళ్ళ నిరసన కార్యక్రమాన్ని రోజు రోజుకు తీవ్రతరం చేస్తున్నట్టుగానే కనిపిస్తోంది. ఆ నేపథ్యంలోనే ఈ రోజు మంత్రుల నివాసాలకు వెళ్లి వాళ్ళ విజ్ఞప్తుల్ని కూడా తెలియజేస్తున్నారు కదా, వాళ్ళ డిమాండ్స్ ఇంకా పెంచుతున్నారంటే ఎక్కువ తీవ్రతరం చేస్తున్నట్టు కనిపిస్తుంది కదా, ఎంతవరకు వాళ్ళ ఉద్రిక్తతలు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి? మౌనిక, అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంగన్వాడీలు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని 19 రోజులుగా కూడా నిరసన కార్యక్రమాలు చేస్తున్నటువంటి విషయం తెలిసిందే. రోజుకో రకంగా వీళ్ళకి సంబంధించినటువంటి నిరసనలు చేపడుతున్నారు. ఇవాళ అయితే మంత్రులు ఎమ్మెల్యేల నివాసాలను చుట్టుముట్టేందుకు అన్ని రకాల ఏర్పాట్లు అయితే ఇటు అంగన్వాడీలు చేసుకున్నారు. అందులో భాగంగా అనేక జిల్లాల్లో కూడా ఇవాళ ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. ప్రత్యేకించి నెల్లూరు జిల్లాలో అయితే ఉద్రిక్త వాతావరణం కనిపించింది. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూస్తే రోడ్డు పైన ఎండను కూడా లెక్క చేయకుండా రోడ్డు పైన నిరసన కార్యక్రమం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. ఏదైతే ఇవాళ ఉదయం నుంచి కూడా ఇటు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నివాసాన్ని చుట్టుముట్టేందుకు అంగన్వాడీలు అయితే ప్రయత్నించారు. ఈ ప్రయత్నించేటటువంటి నేపథ్యంలో పోలీసులు భారీ ఎత్తున ఇక్కడికి చేరుకొని ఒక్కసారిగా కూడా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఎవరైతే వీళ్ళకి మద్దతుగా వచ్చినటువంటి సిఐటియు కావచ్చు, దీనికి అనుబంధ సంఘాలైనటువంటి కార్మిక సంఘ నేతలంతా కూడా వాహనంలో ఎక్కించుకొని ఈ పోలీస్ స్టేషన్కి తరలించే ప్రయత్నం చేయగా ఒక్కసారిగా ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీలు అయితే పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వాహనానికి రెండు వైపులా కూడా బైఠాయించి ఎక్కడికెక్కడ నిరసన చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి వీళ్ళకి సంబంధించి యూనియన్ నాయకులతో ఎవరైతే అరెస్ట్ చేసి ఇప్పటికే వాహనంలో ఎక్కించున్నారో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే మనం చేద్దాం. ఏంటి ప్రధాన డిమాండ్ ఏంటి? వాళ్ళు మిమ్మల్ని అందరం కూడా వాహనాల్లో ఎక్కించున్నారు, 3 గంటల సేపు నుంచి అంగన్వాడీలు ఇక్కడ బైఠాయించున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు? గత 19 రోజుల నుంచి అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు. వాళ్ళ డిమాండ్లు కనీస వేతనం అమలు చేయండియా, లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీని అమలు చేయండి, ఏమని తెలంగాణ ప్రభుత్వం కన్నా 1000 రూపాయలు పెంచిస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పారు. అవి చేయకుండా ఈరోజు రాష్ట్రంలో ఉండేటటువంటి మంత్రులందరూ కూడా ఈ అంగన్వాడీ ఉద్యమాన్ని ఒక తప్పుడు ప్రచారం, తప్పుడు కథ అల్లి రకరకాలైనటువంటి పరిస్థితులు తీసుకొస్తున్నారు. అంగన్వాడీ వాళ్ళు 11 డిమాండ్లు పెట్టారు, మేము 10 డిమాండ్లు పరిష్కారం చేసామనేటటువంటి ఒక తప్పుడు ప్రచారం చేసేటటువంటి ప్రయత్నం ఈరోజు మన మంత్రులు చేస్తున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, కనీస వేతనం అమలు చేయమని అడిగాం, గ్రాడ్యుయేటీ ఇవ్వమని చెప్పి అడిగాం, ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించమని అడిగాం. దాదాపు 62 సంవత్సరాలు పనిచేసి రిటైర్మెంట్ అయిన తర్వాత 5 లక్షలు మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించమని అడిగాం. అదేవిధంగా రిటైర్మెంట్ అయిన తర్వాత పెన్షన్ సౌకర్యం జీతంలో సగభాగం అని అడిగాం. ఈరోజు అది కాకుండా దౌర్జన్యంగా అరెస్టులు చేసి ఈరోజు మన మహిళా తల్లులు
అడ్డుకుంటే ఈరోజు ఇక్కడ వెహికల్ని పెట్టడం జరిగింది. ఇది దుర్మార్గమైన చర్య. చూడొచ్చు, ఇది ఒకవైపు మాత్రమే. రెండో వైపుకి మనం వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనం రెండో వైపుకి వెళ్తున్నాం. వాహనానికి వెనక వైపు అంగన్వాడీలు పూర్తి స్థాయిలో కూడా చుట్టుముట్టారు. మరోవైపు ఉంది, ఆ వైపు కూడా భారీ ఎత్తున ఇటు అంగన్వాడీ కార్మికులు రోడ్డెక్కి తమ నిరసన కూడా చేపడుతున్నారు. ఎండని కూడా లెక్క చేయకుండా ఎక్కడికెక్కడ బైఠాయించి ఉండడంతో ఎవరైతే పోలీసులు వీళ్ళందరినీ కూడా లాక్కెళ్లారు. కొంతమందికి చేతులు విరిగాయి, మరి కొంతమందికి రక్తపు గాయాలు కూడా అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నారు ఇంకా కూడా ఈ మహిళలు ఉన్నారు, వాళ్ళతోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు వారి సమస్య ఏందో తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. అయితే ఒక్కసారి చూద్దాం విజువల్స్ లో కూడా వీళ్ళందరూ కూడా రోడ్డుపైకి వచ్చి బైఠాయించినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ విజువల్స్ లో కానీ చూస్తే ఎవరైతే మహిళకి రక్తపు గాయాలయ్యాయి. ఒక్కసారిగా ఇవాళ స్థానికంగా హాస్పిటల్కి తీసుకెళ్లి కూడా ఈమెకి చికిత్స అందించినటువంటి పరిస్థితి. మనతో పాటు మహిళలు ఉన్నారు, మాట్లాడదాం. ఏం జరిగిందమ్మా, ఇంత దెబ్బ తగిలింది? రోజు దుశ్శాసన పాలన, దుర్మార్గుల పాలన, పాండవుల రాజ్యం రావాలి, పాండవులు ఎవరో 5 మంది బయటికి రావాలి. ఇది దుశ్శాసన పాలన జరుగుతూ ఉంది. రోజు అంగన్వాడీ అక్క చెల్లెమ్మల చీరలు లాగేశారు, ఆయమ్మల చేతులు పగలగొట్టేశారు. 5 మంది ఆడవాళ్ళు ఉమెన్ పోలీసులు ఈరోజు వాళ్ళు కాక వాళ్ళు మగోళ్ళు అందరు ఈరోజు ఆయమ్మలు అయితేమి టీచర్లు అయితేమి ఈరోజు ఎంతో 19 రోజుల నుంచి ఎంతో శాంతియుతంగా చేస్తున్నటువంటి సమ్మెని ఈరోజు విచ్ఛిన్నం చేయాలని ఇక్కడ ఉన్నటువంటి ఆయన ఎవరు మా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంటికి మేము ఎంతో శాంతియుతంగా ఈరోజు సందర్భంలో ర్యాలీ సందర్భంలో ఈరోజు మేము బయలుదేరుతున్నాము. బయటకు వచ్చామో లేదో మా నాయకులు ఎత్తి వ్యాన్లో వేసేసారు. అది మేము అడ్డుకున్నందుకు ఈరోజు మమ్మల్ని ఈ విధంగా హింసించారు. దానికి ప్రతిరూపంగా ఈరోజు మేము ఇక్కడ బైఠాయించి వ్యాన్ కూడా పోకుండా గ్యాలు కూడా తీసేయడం జరిగింది. ఈ వ్యాన్ని కదలేము, మా నాయకులు దిగాలి. ఆ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇక్కడికి వచ్చి మా అందరి ముందు మాట్లాడాలి. మమ్మల్ని ఆయన ఇంటికి పోనీలేదు కాబట్టి ఆయన ఇక్కడికి వచ్చి మాట్లాడాలి. పొద్దున్న నుంచి కూర్చొని ఉన్నారు, సాయంత్రం వరకు మీ దీక్ష కొనసాగుతుందా? అయితే ప్రభుత్వం ఏం చెప్తోంది? రేపటి వరకైనా ఉంటాం, మేము అన్నం కూడా తినాం, మేము ఇక్కడే ఉంటాం, మా నాయకులను వదిలిపెట్టాలి. మేము సామరస్యంగా అడిగాం, మేము న్యాయమైన కోరికలనే అడిగాం. మేమేం గొంతమ్మ కోరికలు కోరలా, న్యాయమైన కోరికలు కోరాం. ప్రశాంతంగా చేస్తున్నాం, 19 రోజుల నుంచి చేస్తున్నాం. అర్జీ ఇచ్చేసి వస్తాం, వినతి పత్రము ఇంటికి వచ్చి 100 అడుగుల దూరంలో ఉండి ఇచ్చేస్తామన్నారు. సరేనన్నారు. సరేనని చెప్పి వాళ్ళని తీసి జేబులో వేసారు, మమ్మల్ని పానీలా. మేము మాత్రం ఇక్కడే ఉంటాం. ఈ సమ్మె 19 రోజుల నుంచి సక్రంగా ఎంతో ఓపికగా మేము చేస్తున్నాము. ఈ రోజు మా రక్త గాయాలు అయ్యింది, అయినా మా ప్రాణాలు పోయినా మేము గోవర్ధన్ రెడ్డి సార్ ఇక్కడికి వచ్చేదాకా మేము కదలమన్నా ఇదే మేము చెప్తున్నాం. మేమేమి గొంతమ్మ కోరికలు అడగలేదు, కనీసం 26,000 ఇవ్వమన్నాం. ఎందువల్ల మా ఆకలి బాధ అనేది ఎట్టుంటుందో మాకు తెలుసు, వాళ్ళకేం తెలుసు. ఏసీలో కూర్చొని వాళ్ళు భజనలు చేసుకుంటున్నారు. ఈ రోజు ఆడవాళ్ళు వచ్చి ఈదల్లో ఉంటే వాళ్ళేమో ఆంధ్ర ఆడదాం ఆంధ్ర అని బ్యాట్లు పెట్టుకొని ఆడుకుంటున్నారు. ఇళ్లల్లో కూర్చొని ఏసీ రూమ్ లో కూర్చొని వాళ్ళే ఉన్నారు. మమ్మల్ని ఈ రోజు ఎట్లా వాళ్ళు రక్త గాయాలతో చేశారో, మా చీరల్ని ఇప్పి మమ్మల్ని ఈ విధంగా అవమానించిన దానికి ఇదే కాదు ఇంకా బీభత్సంగా చేస్తాము. మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, ఇదే మేమేం గొంతమ్మ కోరికలు మేము అడగలేదు. చూడొచ్చు విజువల్స్ లో కూడా ఎక్కడైతే ఇక్కడికి వచ్చినటువంటి మహిళల్లో పెద్ద సంఖ్యలో కూడా నిరసన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. యూనియన్ కి సంబంధించిన నాయకురాలు కూడా ఉంది. ఏంటమ్మా ఇవాళ ఇందాక కూడా మీరు గట్టిగా మాట్లాడుతున్నారు, మంత్రి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేశారు, వాహనాలకు గాలి తీశారు, ఏ విధంగా చూడొచ్చు? మంత్రి దగ్గర మేము 18 రోజులు చేస్తున్నాం కదా, ఎక్కడైనా ఏ దుశ్చర్యల కన్నా పాల్పడ్డామా అని మేము అడుగుతున్నాం. మేము ఎక్కడన్నా బస్సులు అద్దాలు పగలగొట్టామా, ఆటోలు పగలగొట్టామా, మేము ఏం చేసాము చెప్పండి, మీరే చెప్పండి. మేమేమన్నా చేసామా? మేమేమన్నా ప్రభుత్వ ఆస్తులు కొల్లగొట్టామా? ఏం చేయలే, ప్రశాంతంగా చేస్తా ఉన్నాం. మనసున్న మా సీఎం అయితే ఈరోజు ఇంతమంది మహిళల్ని ఎదళ్ళ మీద వదలడు. మనసు లేని సీఎం కాబట్టి ఈరోజు ఇంతమంది మహిళల్ని వదిలేశాడు. కనీసం ఇంతమంది ఆడవాళ్ళు రోడ్ల మీద ఉంటే ఆయనకి ఒక్క రవాణా లేదా? ఆయన రోజాతో బ్యాట్లు కొడతాడు ఆయన. అంటే ఈ అంగన్వాడీలు పోతే పోయినారు, ఇప్పుడు కూడా ఆడుదాం ఆంధ్ర, అది కాదు టైటిల్. ఈదుల్లో అంగన్వాడీలు, అది టైటిల్. మొత్తం మీద తీసుకుంటే ఏదైతే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి
జిల్లా ఐసిడిఎస్ ప్రధాన కేంద్రం వద్ద అయితే ఇంకా కూడా ఉద్రిక్త వాతావరణం అయితే ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఉదయం నుంచి మహిళలు ఎక్కువ సంఖ్యలో కూడా ఇటు అంగన్వాడీ కార్యకర్తలు, ఆయమ్మలు, టీచర్లు అందరూ కూడా ఉదయం నుంచి నిరసన చేపడుతున్నారు. ఎండను కూడా లెక్క చేయకుండా భోజనాలు కూడా అనేక మంది మానేసి మరి ఈ పోలీసు వాహనానికి ఆ వైపు ఈ వైపు కూడా కూర్చొని నిరసన చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 19 రోజుల నుంచి అంగన్వాడీ కార్యకర్తలు ఓవైపు, మున్సిపల్ కార్మికులు మరోవైపు, సర్వశిక్ష అభియాన్కి సంబంధించినటువంటి సిబ్బంది మరోవైపు, తాజాగా కొన్ని జిల్లాల్లో వాలంటీర్లు ఒకవైపు, ఇంతమంది కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మెలు చేస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలనే డిమాండ్ మొత్తం భారీ స్థాయిలో వ్యక్తమవుతున్న పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. మౌనిక, అయితే మురళీకృష్ణ, ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళకి వినతి పత్రం ఇవ్వడానికి లోపలికి వెళ్ళిన వాళ్ళు అరెస్ట్ చేశారని చెప్పారు కదా, అంటే వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తేనే అరెస్ట్ చేశారా వాళ్ళని? వినతి పత్రం ఇచ్చేందుకు ఇటు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఐసిడిఎస్ కార్యాలయం ఏదైతే ఉందో ఇక్కడ అందరూ కూడా ఒక్కసారిగా గుమికూడారు. ఎవరైతే అంగన్వాడీ కార్యకర్తలు, మనం విజువల్స్లో చూస్తున్నటువంటి వీళ్ళంతా వేలాది మంది కార్మికులు వాహనానికి ఆ వైపు ఈ వైపు కూడా బైఠాయించారు. అయితే వీళ్ళు ప్రధానంగా ఇవాళ ఉదయం ఇక్కడ సిఐటియు, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఒక శాంతియుత ర్యాలీ నిర్వహించి కాకాని గోవర్ధన్ రెడ్డి మంత్రి నివాసానికి చేరుకొని అక్కడ వినతి పత్రం ఇచ్చేందుకు ప్రయత్నంలో భాగంగా ఐసిడిఎస్ పీడీ కార్యాలయం నుంచి శాంతియుత ర్యాలీ అయితే ప్రారంభించారు. అయితే ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు ఇక్కడికి వచ్చి వీరందరినీ కూడా అరెస్ట్ చేసి మరీ తీసుకెళ్లిపోయేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలని కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే మనం చేద్దాం. ఏం చెప్తున్నారమ్మా, ఏం జరిగింది? ఇంత ఇది జరిగింది కదా, ఏమంటున్నారు? మేము వాళ్ళని తీసుకొని పోతుంటే అడ్డుకున్నందుకు మమ్మల్ని పోలీసులు కొట్టి లాఠీ కర్రలతో తోసేశారు మమ్మల్ని. నువ్వు చెప్పమ్మా, ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు మీరు? ఇంట్లో కూడా ఆల్రెడీ అంగన్వాడీలు అంటే ప్రతి బిడ్డకి తల్లులు లాంటి వాళ్ళు ఇవాళ అంగన్వాడీ కేంద్రాలను వదిలేసి రోడ్డుకు వచ్చి కూర్చున్నారు. మిగతా బిడ్డల పరిస్థితి? అది ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉంటుందని మేము అనుకోలేదు. మేము గత 18 రోజుల నుంచి చాలా సానుకూలంగానే నిరసనలు వ్యక్తం చేస్తున్నాం. ఈరోజు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మేము అర్జీ ఇచ్చి మా బాధ సీఎం దాకా వెళ్ళి చెప్పాలి అనే ఒక ఉద్దేశంతో వెళ్ళాలని మేము ప్రయత్నం చేస్తే మమ్మల్ని ఇక్కడే మా ఐసిడిఎస్ కార్యాలయం ముందరే మమ్మల్ని పోలీసులు ముట్టడిచ్చేసి ఆడవాళ్ళని కూడా చూడకుండా కొంతమంది విజువల్స్ లో కూడా చూడొచ్చు మనం. ఎవరైతే మున్సిపల్ కార్మికులు కూడా ఇక్కడే ఉన్నారు, వాళ్ళు కూడా ఐసిడిఎస్ కార్యాలయానికి వచ్చారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఎవరైతే మహిళలు ధర్నా చేస్తున్నారో వాళ్ళకి కూడా మద్దతుగా కార్మిక సంఘాలు, అదేవిధంగా మున్సిపల్ కార్మికులు కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు కూడా ఒక్కసారి వాళ్ళని కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే మనం చేస్తే కనుక అసలు ఏమంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే అంగన్వాడీలతో పాటు ఇటు కార్మికులు, మున్సిపల్ కార్మికులు కూడా చేస్తున్నారు. ఏమంటారు ఇవాళ ఇక్కడ అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్నారు, మీరు ఎందుకు వచ్చారు? సార్, మా సిఐటి నాయకత్వాన్ని దుర్మార్గంగా అరెస్ట్ చేయడం అనేది చాలా బాధాకరం. న్యాయపరమైనటువంటి డిమాండ్స్ కోసం అంగన్వాడీ కార్యకర్తలు, మున్సిపల్ కార్మికులు 20 రోజుల నుంచి ధర్నాలు చేస్తుంటే ఈరోజు పోలీసును పెట్టి మహిళలను కూడా చూడకుండా ఆ విధంగా గాయపరచడం, తోయడం చాలా దుర్మార్గం. ఆటో యూనియన్గా మేము నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘంగా దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. తీవ్రంగా రాబోయే రోజుల్లో జగన్ ప్రభుత్వం తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అది మొత్తం మీద తీసుకుంటే ఆటో కార్మిక సంఘాలు కావచ్చు, మున్సిపల్ కార్మికులు కావచ్చు, పెద్ద ఎత్తున అంగన్వాడీ కేంద్రాల్లో ఎవరైతే అంగన్వాడీ టీచర్లు, ఆయమ్మలు చేస్తున్నటువంటి దీక్షలు ఉన్నాయో ఈ దీక్షలకి, నిరసనలకి మా మద్దతు కూడా ఉంటుందని చెప్తూ వీళ్ళు ఇక్కడ శాంతియుత ర్యాలీ చేస్తున్నటువంటి, ధర్నా చేస్తున్నటువంటి ప్రాంతానికి భారీ ఎత్తున చేరుకొని తమ మద్దతును కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ గడిచినటువంటి 19 రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు రోడ్డెక్కి నిరసన చేపడుతుంటే కనీసం పట్టించుకున్న పాపాన పోలేదని మాత్రం అంగన్వాడీలకు సంబంధించినటువంటి నాయకులు, అదేవిధంగా వీరికి మద్దతుగా వచ్చినటువంటి సిఐటియు, అనుబంధ సంఘాలు కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్న పరిస్థితులు అయితే ప్రస్తుతం కనిపిస్తున్నాయి. మౌనిక, రైట్ మురళీకృష్ణ, థ్యాంక్స్ ఫర్ యువర్ డీటెయిల్స్. మొత్తానికి చూసాం అంగన్వాడీల కార్యకర్తల వాళ్ళ ధర్నాలు అయితే 19 రోజులు దాటిపోయాయి. ఈ నేపథ్యంలో మంత్రులకు వినతి పత్రాలు అనే కార్యక్రమానికి వెళ్లి అక్కడ అబాసుపాలైన పరిస్థితులు మనం ఇప్పటివరకు చూసాం. ఇక ఏపీలో అయితే అంగన్వాడీల ధర్నాలు, నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రజాప్రతినిధుల ఇళ్లు ముట్టడిస్తామని చెప్పిన విధంగానే ఉద్యోగులంతా పనిచేశారు. పలాసలో మంత్రి సిదిరి అప్పలరాజు క్యాంపు కార్యాలయాన్ని కూడా వారు ముట్టడించడం జరిగింది. ఇచ్చాపురం, సోంపేట, కోటబొమ్మాళి, టెక్కలి, మందస, కాశీబుగ్గ ప్రాజెక్టు పరిధి నుంచి భారీగా అంగన్వాడీలు తరలివచ్చి సిదిరి ఇంటి ముందు ఆందోళన చేశారు. దీంతో అక్కడ కొంతసేపు టెన్షన్ వాతావరణమే కనిపించింది. పోలీసులు రంగప్రవేశం చేసి అంగన్వాడీలను చెదరగొట్టారు.